గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇప్పుడే తిరుపతిలో ఆగిపోయాము, ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. సో కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. అత్తయ్య, మావయ్య, నేను, ఈయన వచ్చాము. సో ఇవాళ ఫ్రైడే. ట్రైన్ చూపించావా? ఫ్రైడే అన్నమాట. ఎక్స్ప్రెస్ వెళ్ళేటప్పుడు కృష్ణ, వచ్చేటప్పుడు కాకినాడ ఈ రెండే తిరుపతి రావాలంటే. సో ఫ్రైడే అన్నమాట. ఇవాళ 7th డేట్. మాకేమో జనం చూడండి, అసలు ఈ టైంకి రష్ ఉండాల్సింది, అసలు జనమే లేరు. లిఫ్ట్ లోకి వచ్చాము, బయటకి పైకి వెళ్ళిపోతాము. పైన లోకల్స్ తీసేసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ రూమ్స్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుదరదు రూమ్స్, మాకు రూమ్స్ బుక్ అవ్వలేదు, రూమ్స్ బుక్ చేసుకోవాలి. సో పెదవడ్లపూడి నుంచి మేము తిరుపతికి బుక్ చేసుకున్నాము ట్రైన్, కృష్ణా ఎక్స్ప్రెస్. మేము స్లీపర్ బుక్ చేసుకున్నాము. పర్ హెడ్ 240 పడింది. సిట్టింగ్ ఉంటుంది, స్లీపర్ ఉంటుంది, ఏసీ కూడా ఉంటుంది. క్యాబ్ ఎక్కి పైకి వెళ్దాం అనుకున్నాం. విష్ణు నివాస్లో ఉన్నాం. యాక్చువల్లీ ట్రైన్ బాగా లేట్ అవ్వటం వల్ల పైకి వెళ్ళడానికి వీలు లేదు. ఓన్లీ 12 వరకే. మేము వచ్చేపాటికి 11:50 అయిపోయింది ఇక్కడికి, అందుకని ఆపేశారు. విష్ణునివాస్లో రూమ్ తీసుకుందాం లాకర్ తీసుకుందాం అనుకున్నా కానీ ఎందుకు 3 hours కోసం లాకరు. ప్రశాంతంగా అందరు పడుకున్నారు. వీళ్ళతో పాటే మనం కూడా హ్యాపీగా పడుకొని రేపు మార్నింగ్ పైకి వెళ్ళిపోదాం. ఓకే, పొద్దున్నే పైకి వెళ్ళిపోయి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అవడమే. రేపంతా ఫ్రీనే. రేపు ఫుల్ ఫన్ అనమాట. ఏదో 4 ప్లేసులు తిరిగేసి ఫిష్ చేద్దామని అనుకుంటే ఏం అవ్వవు. అప్పటికప్పుడే ఏదన్నా అప్పటికప్పుడు జరిగితే చేయడం తప్ప ప్లాన్ చేస్తే ఏది అవ్వదు. అది ఇవాళ యాక్చువల్గా నేను ఇంట్లో నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా వీడియో. లైక్ ఏమేమి వండుకున్నాము అని చెప్పి అవి అంతా ప్లాన్ చేద్దాం అనుకున్నా. బట్ ఈ మనిషి ఏమో వదిలేసి వెళ్ళిపోయాడు. నా వర్క్ నాకుంది, నా వర్క్ చూసుకుని ఎక్కాలి కదా. యాక్చువల్లీ భర్తలు అన్నాక, వాళ్ళ మగాళ్ళు అన్నాక వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. సరే సరే, అది నైట్ కొండ ఎక్కుదాం అనుకున్నాం కానీ టైం ఓవర్ అయిపోవడం వల్ల కుదరలేదు. లేచాం 7ంటికి లేచాం. నాకు తెలిసి గంట వెళ్ళిపోతాం పైకి. ఈజీగా 40 నిమిషాలు పట్టింది. పొద్దున 12 అయిపోయేసరికి క్లోజ్ అయిపోయింది, ఇంకా అందుకే ఎక్కలేదు. సో అక్కడే పడుకుని పోయి నైట్కి వచ్చామన్నమాట. బయటకు రాగాల వ్యాన్స్ బోల్డ్ అన్న ఉంటాయి, 1-2 వ్యాన్స్ దగ్గర ఆపేస్తారు కదా. అక్కడ నుంచి పైకి వెళ్ళిపోయి పైన ఇప్పుడు ఆ రూమ్ చేసే దగ్గర 2 గంటలు పట్టింది. 2 గంటలు కాదు, మినిమం 3-4 గంటలు పట్టేసి ఆ రూమ్ రావడానికి, మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి మొత్తం కలిపి 3-4 గంటలు పట్టేసింది. ఈజీగా లెగిసిపోతుంది. ఇది ఒకటే తలకాయ నొప్పి. రూమ్ టికెట్లు బుక్ అయిపోతే, బుక్ అవ్వకపోతే దర్శనాలు అయిపోతున్నాయి. ఈజీగా దర్శనం టికెట్లు బుక్ అవుతున్నాయి కానీ రూమ్ టికెట్లు అసలు బుక్ అవ్వట్లేదు. ఎప్పుడు కూడా బుక్ అవ్వవు. సో పైకి స్టార్ట్ అయిపోయాము. ఒకసారి వేసుకోండి. 7 పందులవాడ ఆపద ముక్తుల వాడు రక్షక గోవిందా గోవిందా. అయిపోయాక రూమ్ లో ఎంత లేట్ అవుతుందో చూద్దాం. దగ్గర ఆగిపోయాను. లగేజ్ తీసుకున్నారు. లగేజ్ చెకింగ్ చేయించుకోవాలి కదా, ఆగిపోయాను. జెంట్స్ కౌంటర్కి, లేడీస్ కౌంటర్కి వెళ్ళిపోవడమే. లగేజ్ యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, లగేజ్ చెక్ చేయడము. జీప్ ఎక్కి కొండ మీదకి ప్రయాణం మొదలు పెట్టామన్నమాట. వచ్చేసాం. తిరుపతి దేవస్థానం. చాలా జరుగుతున్నాయి అంటే ఫేస్ వాష్ చేసుకొని మా ఇటు వెళ్ళారండి. కాలు పట్టేస్తుంది. ఇప్పుడు రూముల దగ్గరికి వెళ్ళాలి.
అత్తయ్య నేను చాటు కూర్చుంటా, లగేజ్లు తీసుకొని. ఇంకా వీళ్ళు రూమ్ దగ్గర వెయిట్ చేయాలి చాలా. టోకెన్ వచ్చినా సరే 2-3 గంటలు పట్టిద్ది తెలుసుగా. ఒక చోట కూర్చుంటా, మొహాలు కడుక్కొని టిఫిన్ చేసి రూమ్కి వెళ్తాం. రూమ్కి వచ్చేసాం, అయిపోయింది. పులుసు కారిపోయింది మధ్యలో, నేనైతే డమాలు. బాగా ఎవరి కాళ్ళు అడ్డం పడ్డారు. అత్తయ్య ఆకలి వేసేసి తినేస్తున్నాం అనమాట. ఇది మా రూమ్, చిన్నది, 50 రూపీస్ది. 4 షెల్ఫ్లు ఇచ్చారు, మా అమ్మ లైన్లో నిలబడి సాంబార్ అన్నం మిర్రర్ తీసుకొచ్చింది. ఇచ్చారు. అది వచ్చేటప్పుడు దారిలో సాంబార్ రైస్ పెడుతుంటే తెచ్చుకుంది అత్తయ్య. ఇప్పుడు నేను అడ్డం పడ్డా, ఇప్పుడు ఈ మనిషి అడ్డం పడ్డాడు. తిరిగి పులుసు కారిపోయింది. ఇలా లాకర్లు అయితే ఎంత ఇబ్బంది ఉండదు, నేను కానీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు కింద అడ్డం పడ్డా. ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు రూమ్ కంపల్సరీ కావాల్సిందే కదా. ఇదైతే ఆ రోజే ఈవినింగ్ టైము ఉద్యానవనంకి వెళ్ళాము. మాకు గరుడాద్రికి దగ్గరే ఉంటుంది. సో అదృష్టం అనాలో పుట్టిల్లు అనాలో, మాకైతే ఎప్పుడు రూమ్స్ గరుడాద్రికే ఇస్తారు. అదేంటో అర్థం కాదు, మాకు చాలా దగ్గరగా ఉంటుందన్నమాట పార్క్కి ఎంజాయ్ చేయడానికి. సో ఈవినింగ్ దాకా ఫుల్గా ఎంజాయ్ చేసేసి మా బాబు కూడా బాగా ఆడుకున్నాడు. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సారీ, ఇంటికి అంటున్నాను, రూమ్కి. ఇల్లు అలవాటు అయిపోయింది ఇంకా, అది మాకు ఇంటి లెక్క. ఎందుకంటే తిరుపతి మేము సంవత్సరానికి మా అత్తయ్య వాళ్ళు 4 సార్లు వెళ్తారు, మేము 2-3 సార్లు వెళ్తూనే ఉంటాము. ఇంకా అది మాకు ఇల్లు లెక్క అయిపోయింది, చెప్పాను కదా పుట్టిల్లు అని. సో ఎర్లీ మార్నింగ్ అయితే తలనీలాల కోసం రెడీ అయిపోయాము. బికాస్ మేము 11-10 కల్లా మేము దర్శనానికి వెళ్ళిపోవాలి. సో అందుకనే ఎర్లీ మార్నింగే మేము తలనీలాలకి వెళ్ళిపోవాలన్నమాట. ఆ ముందు రోజు ఎందుకు చేయించుకోలేదంటే సమ్ ఫొటోస్ అవి ఉంటాయి కాబట్టి, అందుకనే చేయించుకోలేదు. ఈ గుండెని 2 రోజులు భరించాలి, 3 నెలలు. ఇది హెయిర్ ఏమైపోయింది? ఎవరికి ఇచ్చా? స్వామికి ఇచ్చావా? మళ్ళీ ఎప్పుడు వచ్చింది హెయిర్? రేపు వచ్చిద్దా హెయిర్? రూమ్కి వెళ్ళిపోవడమే ఇంకా. 2 గుండ్లతో 3 నెలలు పడాలి. ఫైనలీ కళ్యాణం చేపించుకున్నాము, దర్శనం కూడా అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఈ పైన కర్పూరం వెలిగిస్తారు కదా, సో కొబ్బరికాయ కొట్టేసి కర్పూరం అయితే వెలిగించేసాము. అండ్ దీని తర్వాత మాకు మోస్ట్ ఇంకా బ్యాడ్ లక్ ఏంటి అంటే, మేము వంగమాంబలో భోజనం చేయలేదు. అంటే దేవుడి ప్రసాదం అనేది మేము తీసుకోలేదు, అసలు టైం సెట్ అవ్వలేదు. అప్పటికే 3 to 4 అయిపోయింది. ఇంకా ఆ టైంలో భోజనం దొరకదా అదొకటి బాగా అనిపించి ఇంకా షాపింగ్ అయితే వెళ్ళిపోయాము. బ్యాంగిల్స్ తీసుకున్నా అండ్ అలాగే దేవుడి పటం తీసుకున్నాను. నేను ఎప్పుడు వచ్చినా దేవుడి పటం తీసుకోను, ఈసారి నాకు అవసరమై తీసుకున్నాను అనమాట. సో ఇది నేను చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ ప్యాక్ చేసేసారు. సో మళ్ళీ మీకోసం అని చెప్పి చూపిస్తున్నాను. నేను తీసుకున్నది ఇదన్నమాట. బయలుదేరిపోయాము ఇంకా. తిరుపతిలో వద్దన్నావుగా నువ్వే. తిరుపతిలో రేట్లు ఎక్కువ ఉంటాయి. ఒక గాజుల జత కాదు, 4 జతలు గాజులు. నాకు అది అనవసరం. 4 జతలు, ఒక ఫోటో ఫ్రేమ్, అదిగో పిల్లాడు దండు, ఇంకేంది కాదు. నాకు నేనేమి తీసుకోవాలా, ఒక కీ చైన్ కూడా తీసుకోవాలా. ఎవరింట్లో అయినా ఇలా ఉండాల్సింది, ఉండకపోతే వీళ్ళు ఆగరు. వీళ్ళు ఇలా ఉండకపోతే వీళ్ళు అసలు ఆగరు. మనం చనివిచ్చాం కదా అని చెప్పి 1000 రూపాయలకి వేస్తారు బ్యాండ్. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన ప్లేస్. కంపల్సరీ తిరుపతి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫోటో దిగకుండా ఉండరు. బట్ మేము తిరుపతి ఇయర్లీ 2 times వచ్చినా సరే ఇంతవరకు ఇక్కడ ఫోటో దిగలేదంటే మీరు నమ్మండి. ఫైనల్గా నాకు ఈ రోజుకి కుదిరింది ఫోటో దిగడానికి. ఇంకా ఇక్కడితో మా తిరుమల ప్రయాణం అయిపోయింది.
సో కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ వ్యాన్ మాట్లాడుకొని కిందకి వెళ్ళిపోతున్నాము. నాకు పైకి వచ్చేటప్పుడైనా కిందకి వెళ్ళేటప్పుడైనా సరే ఆ తల అయితే తిరుగుతుంది. ఇక అంటే ఇంకా నేను ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయను, అత్తే యూజ్ చేయమన్నా. ఇంకా కిందకి వెళ్ళేసరికి మా ట్రైన్కి మాకు 3 hours టైం ఉంది. సో ఆ లాకర్స్ దగ్గరే వెళ్ళి కూర్చొని ఫుడ్ తెచ్చుకొని తినేసేసాము. నేనైతే ఈ వీడియోలో ఎక్కడ కూడా ఫుడ్ అయితే మెన్షన్ చేయలేదు, ఏం తెచ్చుకొని తింటున్నాము, ఎక్కడ తెచ్చుకొని తింటున్నామని. అయితే నాకు ఉంది తిరుపతిలో ఒక ఫుడ్ బ్లాగ్ చేయాలి అని చెప్పి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద డిఎం చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను మా ఫుడ్లో వ్లాగ్ అనేది నేను ఒకటి చేస్తాను. ఏదన్నా ఒకటి నాకు నచ్చినవి, నేను ఎక్కడ తినేవి ఏవేవి ఉంటే అవి ఎక్కడ నేను ఫుడ్ వ్లాగ్ అనేది చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా బండి ఆల్రెడీ వచ్చేసింది. 10:40 ట్రైన్ ఇది కాకినాడ పోర్ట్, కానీ 9:30 కల్లా పెట్టేసాడంట. ఇంకా ఎక్కేసి బొజ్జోటమే పదవే. సో మార్నింగ్ 5:46 లోపు మేము పెద్దవడ్లపూడి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో నైట్ టైం కదా, జర్నీ అనేది చాలా బాగుంది మార్నింగ్ కన్నా కూడా. రీచ్ అయ్యాం. మొత్తానికి మా ఊరైతే వచ్చేసేసాము. ట్రైన్ జర్నీ చాలా బాగుంది. సో ఇదన్నమాట మా తిరుమల తిరుపతి వ్లాగ్. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. తప్పకుండా నాకు బూస్టప్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే, మీరు ఎట్లాంటి వీడియోస్ చూడాలనుకుంటే అవి కూడా డిఎం చేయండి కామెంట్లో, నేను ఖచ్చితంగా అవి చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.